హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ ఒక సూపర్ బెస్ట్, అసలు దీన్ని బీట్ చేయలేరు అని నేను అంటాను, అలాంటి హెయిర్ ప్యాక్ రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నా స్టోరీయే చెప్తాను, వేరే వాళ్ళది కూడా కాదు. నాకు చిన్నప్పుడు రాగి జుట్టు అంటే కాపర్ హెయిర్ చాలా ఎక్కువగా ఉండేది. నేను ఎప్పుడైనా ఎండలోకి వెళ్ళి తలస్నానం చేసి అలా ఎండలోకి వెళ్తే నా హెయిర్ అన్నీ రాగి దండలు అంటారు చూసారా, రాగి కాపర్ స్ట్రింగ్స్, అలా హెయిర్ అంతా తలతలలాడుతూ ఉండేది అనమాట. అందులో నాకు హెయిర్ చాలా లాంగ్ ఉండేదండి నా చిన్నప్పుడు అంతా కూడా. కానీ పేళ్ళు, లైజ్ అంటారు కదా, ఆ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. కుప్పలు పేళ్ళు ఉంటుండే నా చిన్నప్పుడంతా. మా ఫాదర్ కూడా నాకు పేళ్ళు చూస్తుండేనండి. అదొక ఇన్ఫెక్షన్ ఉంటుండే నా తల్లో. అందులో ఇండియాలో మీకు తెలిసిందే, ఎండలు పర్లేదు చాలా ఎక్కువగానే ఉంటాయి, హ్యూమిడ్ ఎక్కువగా ఉంటుంది, తల అంతా స్వెట్టిగా ఉండేది. మా మదర్ అయితే నా హెయిర్ కేర్ ఎంత తీసుకునేవారంటే ఆవిడ, మా ఫ్యామిలీలో నాకు తల్లో పేళ్ళు చూడని వాళ్ళే లేరన్నమాట. ఫ్యామిలీ అంతా నా తల్లో పేళ్ళు చూశారు. ఈవెన్ మా ఫాదర్ కూడా. ఇక పాపం వాళ్ళు పేళ్ళు వేరలేక గుండ్లు కొట్టించేవాళ్ళు అనమాట. నాకు ఇంచుమించు నా టీనేజ్కి ఒక 2-3 ఇయర్స్ ముందర వరకు కూడా నాకు ఎక్కువ గుండ్లు ఉండేటివి. అంతే ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ కూడా నాకు ఉండేదన్నమాట. ఇక నేను పెద్దగా అవుతున్నప్పటికీ, నాకు టీనేజ్ వయసు వచ్చేటప్పటికి నాకు జుట్టు అలా వదిలేశారు. కానీ ఆ పేళ్ళు విపరీతంగా ఉండేటివి. దాంతోపాటు కాపర్ హెయిర్ అనమాట. సో వీటన్నిటికీ నాకు ఊహ తెలిసి నేను టీనేజ్ వయసు దాటిన తర్వాత ఇక నేను హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి. నేను ఇప్పుడు ఏదైతే మీకు హెయిర్ ప్యాక్ చూపించబోతున్నానో అది నాకు సూపర్ హెల్ప్ అయిందండి. దాంతోపాటు నేను ఈ కాలంలో టీనేజ్ పిల్లలకి నోటీస్ చేసింది, ముఖ్యంగా నా పిల్లలు, నేను వేరే మామ్స్ చెప్తుంటే కూడా విన్నానమాట. డాండ్రఫ్, ఆయిలీ హెయిర్ ఫాల్ ఇది చాలా ఎక్కువగా చూస్తున్నాం పిల్లలలో. సో ఈ ప్రాబ్లమ్స్కి కూడా ఈ హెయిర్ ప్యాక్ అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా అడల్ట్స్కి అయితే, అంటే పెద్దవారికి మన గ్రే హెయిర్ ఫాల్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. సో వాటన్నిటికీ చెక్ పెట్టే హెయిర్ ప్యాక్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో నా హెయిర్ మీకు ముందు చూపిస్తాను. నేను అర్లీ 40స్లో ఉన్నానండి. నాకు ఇంకా అంత ఎక్కువగా గ్రే హెయిర్ అయితే లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఉన్నాయి అక్కడక్కడ. సో దాన్ని హెన్నాతోటి కవర్ చేస్తూ ఉంటానన్నమాట. నా జీవిత కాలంలో ఎప్పుడు నేను హెయిర్ కలర్ వేయించుకునే లేదు. ఇక హెయిర్ పలచబడటం అంటే మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, అలా హెయిర్ పలచగా అవుతుందేమో అని నాకు ఎప్పుడు టెన్షను. అందుకే రెగ్యులర్గా హెయిర్ కేర్ అయితే తీసుకుంటూ ఉంటాను. నేను ఏదైతే హెయిర్ ప్యాక్ చేసుకుని వాడుతూ ఉంటానో దాంతో మాత్రం నాకు పేళ్ళు కొన్ని సంవత్సరాలు అయిపోయింది, మోర్ దెన్ 13-14 ఇయర్స్ నుంచి నా తల్లో పేళ్ళు అయితే లేవన్నమాట. నా హెయిర్ ప్యాక్ నాకు చాలా హెల్ప్ అయింది. హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన బ్యాక్ యార్డ్లోనే ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాను. నేను బయట నుంచి ఎలాంటి పౌడర్స్ కొనక్క రాలేదు. మన బ్యాక్ యార్డ్లో పెంచుకున్న ఆ లేత ఆకులని కట్ చేసి హెయిర్ ప్యాక్ చేసుకోబోతున్నాను. ముందుగా భృంగరాజ్ మొక్క అండి, ఇది మన బ్యాక్ యార్డ్లో పెరిగింది. దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ నాకు లాస్ట్ ఇయర్ ఈ మొక్క అలా కనిపించింది. నేను ఎంత తలబాదుకున్నాను, ఇన్ని సంవత్సరాలు లేదు, ఎలా వచ్చింది అని నేను మర్చిపోయాను. యాక్చువల్లీ దీని సీడ్స్ మా సిస్టర్ పంపించారనమాట నాకు. సో అవి వేసిన ఇయర్ రాలేదు, దాని నెక్స్ట్ ఇయర్ కాకుండా అంతే 1.5 ఇయర్ తర్వాత నాకు ఈ మొక్కలన్నీ కనిపించాయి అన్నమాట. సో అవి కనిపించిన తర్వాత నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానో, నా బ్యాక్ యార్డ్లో సడన్గా ఈ భృంగరాజ్ ఎలా అవతరించింది అని. ఏదేమైనప్పటికీ హ్యాపీ. మా సిస్టర్కి నేను థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. నేను చిన్నప్పుడు భృంగరాజ్ పౌడర్ చాలా ఎక్కువగా వాడుతూ ఉండేదాన్ని అనమాట. ఈ భృంగరాజ్ని చిన్నప్పుడు మీకు గుర్తుంటే బోర్డులకి బాగా రుబ్బేసి పట్టించేవాళ్ళు అనమాట. సో ఈ భృంగరాజ్ని నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ భృంగరాజ్ తలకి మీరు తరచుగా పెడితే కానీ చక్కగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది జుట్టు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎలాంటి హెయిర్ ప్యాక్ అయినా 1-2 సార్లకి వెంటనే రిజల్ట్ తెలియదండి. కనీసం 5 నుంచి 6 సార్లు అందులో రెగ్యులర్గా వాడుతూనే ఉండాలి ఎనీ హెయిర్ ప్యాక్. అప్పుడు మీకు
మీ హెయిర్లో చేంజెస్ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకొక చిన్న విషయం కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఎన్ని హెయిర్ ప్యాక్స్ పెట్టినా ఇంటేక్ అంటే తలకి పెట్టడంతో పాటు తినే ఫుడ్ కూడా సరైన ఫుడ్, ఆరోగ్యకరమైన ఫుడ్ తింటూ ఉండాలి. ఇయర్లీ వన్స్ హాస్పిటల్స్కి వెళ్ళండి, రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉండండి. ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండి అర్థం కాని సమస్యలు ఉంటే డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ ఏంటంటే పైన మనం చేసుకునే హెయిర్ కేర్ అనమాట. కానీ ఇన్నర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇలాంటి హెయిర్ ప్యాక్స్ పనికిరావండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలని మనవి చేసుకుంటున్నాం మీ అందరికీ. అమెరికాకి కొత్తగా వచ్చే వారిలో చాలామంది ముందుగా నోటీస్ చేసేది హెయిర్ ఫాల్ అనమాట. ఇక్కడ వాటర్లో బోల్డ్ అని మినరల్స్ ఉంటాయి, దాంతోపాటు చాలా హార్డ్ వాటర్ అండి ఇక్కడ. అంటే లైమ్ వాటర్ అంటారు కదా, అలా అన్నమాట. సో మీరు వచ్చిన కొత్తలో మీరు నోటీస్ చేసేది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది, హెయిర్ రఫ్గా ఫీజీగా అవుతూ ఉంటుంది అనమాట. అలాంటి వారికి కూడా ఈ హెయిర్ ప్యాక్ చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన బ్యాక్యార్డ్లో ఉన్న మందారపు ఆకు అంటే హైబిస్కస్ లీవ్స్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ మందారం ఆకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా వరకు మన ఇండియాలో కుంకుడుకాయలలో కలిపి వాడుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా వారు బోల్డ్ అంతమంది ఉండే ఉంటారు. అసలు ఈ మందారం ఆకైతే మీకు కండిషనర్ కూడా అవసరం లేదు. చక్కగా రుబ్బి తలకి పట్టించారంటే జుట్టు సిల్కీగా, స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. దానికి అయితే నేను గ్యారంటీ. నేనే ఎన్నోసార్లు సీజన్లో పెట్టుకుంటానన్నమాట. సమ్మర్ సీజన్లో మందారం మొక్క ఒకటి కొని తెచ్చుకున్నానంటే సీజన్ మొత్తము, అంటే ఈ సమ్మరు, ఫాల్, స్ప్రింగ్ నుంచి ఫాల్ సీజన్ వరకు మనకి చక్కగా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు నీమ్ లీవ్స్ అంటే వేపాకు. ఈ వేపాకు మాత్రం డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అండి, యాంటీ ఫంగల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది. ఈ నీమ్ లీవ్స్తో మీకు త్వరలో ఇంకొక హెయిర్ ప్యాక్ చూపిస్తానండి. ఈజీ హెయిర్ ప్యాక్ అనమాట. మీకు డాండ్రఫ్ సమస్యలు ఉంటే గనక అది వాడారంటే చాలా వరకు కంట్రోల్ అవుతుందన్నమాట. ఇవన్నీ ఆయుర్వేదంలో కూడా ఉన్నాయండి, కానీ మరీ చేయి దాటితే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. దీని తర్వాత మెంతులు నేను ఎక్కువగానే పౌడర్ చేసి పెట్టుకుంటున్నానండి. మెంతులు అయితే మహా అద్భుతంగా పనిచేస్తాయి. ప్రొద్దున్నే మెంతులు నానబెట్టి తాగితే ఎంత ఒంటికి మంచిదో హెయిర్కి కూడా అంతే హెల్ప్ అవుతుందన్నమాట. హార్వెస్ట్ చేసిన లీవ్స్ అన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఒక థిక్ పేస్ట్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలండి. చూసారు కదా, గ్రీన్ చట్నీ లాగా కనిపిస్తుంది. దీంట్లో పెరుగు వచ్చేసి నేను ఇంచుమించు ఒక 2 స్పూన్స్ అట్లా వాడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంటిల్లా పాదికి పెట్టబోతున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగా కలిపేస్తున్నాను అనమాట. దీంట్లో మనం బ్లెండ్ చేసుకున్న మెంతుల పౌడర్ కాస్త ఎక్కువ పడిపోయింది, అందుకే తీసేస్తున్నాను. హెయిర్ ప్యాక్ థిక్గా ఉందని మీకు అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకొని లూజ్ చేసుకోండి. అందులో లూజ్గా ఉన్న హెయిర్ ప్యాక్ తలంతా పట్టడానికి చాలా ఈజీగా అవుతుందన్నమాట. అంతేనండి, సింపుల్గా హెయిర్ ప్యాక్ కెమికల్స్ లేకుండా మనము ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఈ హెయిర్ ప్యాక్ని ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్న హెన్నాలో యాడ్ చేస్తున్నాను. హెన్నా వల్ల హెయిర్కి పెద్ద లాభం ఏం లేదండి. ఈ హెన్నా హెయిర్ని చాలా డ్యామేజ్ చేస్తుంది అనమాట. ఈ హెన్నా వల్ల ఓన్లీ బెనిఫిట్ ఏంటంటే హెయిర్ కలర్ అవుతూ ఉంటుంది. సో ఈ హెన్నా వల్ల ఏదైతే హెయిర్ మరీ డ్రై అయిపోతూ ఉంటుందో, ఫీజీగా రఫ్గా అవుతుందో, అది అవ్వకుండా ఈ హెయిర్ ప్యాక్ హెల్ప్ అవుతూ ఉంటుంది అన్నమాట.
ఒక చిన్న విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. హెన్నా ఒక 2-3 గంటలు పెట్టేసుకొని ఇంట్లో పనంతా అయిపోయాక స్నానం చేసేద్దామనేసి అలా చాలామంది లేడీస్ చేస్తూ ఉంటారు. హెన్నా అస్సలు మంచిది కాదండి. అంటే మీరు 30-45 నిమిషాల లోపల పెట్టుకుంటే ఆ హెన్నా యూస్ఫుల్ అనమాట. ఒక 2-3 గంటలు పెట్టుకుంటే మీ హెయిర్లో ఏదైతే చక్కగా ఒక సాఫ్ట్నెస్ ఉంటుందో, ఒక సిల్కీగా ఉంటుందో అదంతా డ్రై చేసేసి రఫ్ చేస్తూ ఉంటుంది. సో హెన్నా పెట్టుకున్న తర్వాత మీరు అలా గాలి వదిలేయకుండా హెయిర్ని దానిపైన ఏదైనా కవర్ పెట్టేసి ఉంచుకోండి. పెట్టుకొని ఒక 30-45 నిమిషాల లోపల ఉంచేసుకొని స్నానం చేసేయండి. మీరు ఎంత ఎక్కువగా పెట్టుకుంటే హెన్నా అంత ఎక్కువ కలర్ ఏం రాదండి. మీరు ఎంత లేటుగా ఉంచుకున్నా, ఎంత త్వరగా వాష్ చేసుకున్నా దాని కలర్ అది పట్టేస్తుందన్నమాట హెయిర్కి. అసలు మీరు మంచి మంచి పార్లర్స్లోకి వెళ్తే కనుక హెన్నాని అస్సలు సజెస్ట్ చేయరు. కానీ మన దగ్గర షాంపూస్లలో, ఆయుర్వేదిక్ షాంపూలలో అంటే న్యాచురల్ హెయిర్ కలర్స్లో హెన్నా తప్పనిసరిగా ఉంటుంది. సో అలా అన్నమాట. కానీ హెన్నాని వాడే విధంగా వాడితే మన హెయిర్కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ హెయిర్ ప్యాక్ ఏంటంటే కెమికల్స్ లేకుండా మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఇది కూడా 15-25 నిమిషాలు పెట్టేసుకుని తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మెంతులు ఉంటాయి కదండి, మరీ మనం డ్రై చేయడానికి వదిలేస్తే పిల్లలకి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. మెంతులు ఒకసారి జుట్టుకి పట్టించిన తర్వాత దాన్ని అలానే వదిలేసామంటే అది కడిగేటప్పుడు చాలా ఎక్కువ సమయం పడుతుంది అనమాట. ఒకవేళ ఇలాంటివన్నీ మీ దగ్గర మొక్కలు లేవు, దొరకవు అని అనుకుంటే ఈ పౌడర్స్ అన్నీ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆ పౌడర్స్ తెచ్చుకొని కూడా మిక్స్ చేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇంకా అవైతే చాలా ఈజీగా కలిపేసుకోవడమే, ఇంత పని చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది నా హెయిర్ ప్యాక్ రెసిపీ అన్నమాట. ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.